బాగున్నారా? నేను మీ గోల్డెన్ దీప్తి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఏంటి ఎప్పుడు చూసినా ఇయర్ రింగ్స్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్ చేసి చూపిస్తుంది, యూజ్ఫుల్ అయ్యే వీడియోస్ ఏం చేయట్లేదు అనుకుంటున్నారు కదా. నేను ఈరోజు మీ కొరకు ఒకటి హౌస్ వైఫ్కి, నెక్స్ట్ అబ్బాయిలకి సంబంధించి 2 ప్రోడక్ట్స్ అనేవి నేను ఈరోజు మీకు చూపించాలని తీసుకొచ్చాను. ఏంటి అనుకుంటున్నారా? ఫస్ట్ వచ్చేసి నేను వెజిటేబుల్ చాపర్ అనేది ఆర్డర్ పెట్టాను ఫ్రెండ్స్. అది నాకు షాపీలో ఓన్లీ నాకు 84 రూపీస్కి నాకు అవైలబుల్గా దొరికింది. అది నాకు ఆ కాస్ట్లోకి రావటమే నిజంగా చాలా గ్రేట్. ఎందుకు షాపీ ఓపెన్ చేశాను, ఎందుకు నాకు ఓపెన్ చేయాలి అనిపించింది. ఓపెన్ చేసి చూడగానే నాకు అక్కడ ఎప్పుడు కూడా ఇయర్ రింగ్సే చూస్తాను కదా, నేను అలవాట్లో పొరపాటులో ఇయర్ రింగ్సే చూసాను అనమాట. ఇయర్ రింగ్స్ చూసిన తర్వాత నాకైతే ఆ షాపీలోని వెజిటేబుల్ చాపర్ 84 రూపీస్ అని కనిపించింది. 84 రూపీస్కి అవైలబుల్గా ఉండిందంటే ఒక్కొక్కసారి కంగారులో ఉండి ఆనియన్స్ కట్ చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా, దానికి ఇది యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి, కొంచెం మంది హౌస్ వైఫ్స్కి యూజ్ అవుతుంది కదా, అలాగే బ్యాచిలర్స్కి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి, నేను అమ్మాయిలకి ముఖ్యంగా యూజ్ అవుతుందని, అంటే ఆఫీస్ పర్పస్లో ఉండి మనం కంగారులో ఉండి ఒక్కొక్కసారి మన షాప్తో కట్ చేసేసుకుంటూ ఉంటాం. అయితే కట్ చేసుకోవడం వల్ల ఒక్కొక్కసారి మనకి వేలు కూడా కట్ అవుతూ ఉంటుంది. ఆ సమయంలో మనం చాలా ఇబ్బంది పడతాం. అందుకోసమని ఇది కొంచెం ఎంతో కొంత ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను వీడియో చేద్దామని అయితే అనుకున్నాను. అది నేను తీసుకున్నాను. ఆ ప్రోడక్ట్ అయితే నాకు ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చిన తర్వాత అది చూసాను. అన్బాక్సింగ్ వీడియో కూడా నేను మీకు చూపిస్తాను. ఆడియన్స్ కూడా ఎలా కట్ అవుతున్నాయా అనేది చెప్పేసి మీకు వీడియోలో ఖచ్చితంగా చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి. మీరు స్క్రీన్లో చూసినట్లయితే వెజిటేబుల్ చాపర్ అనేది ఆర్డర్ పెట్టానని చెప్పాను కదా, అదే ఫ్రెండ్స్. అయితే నాకు ఆ షాపీలోని బడ్జెట్ బ్లాక్ బస్టర్ అనేది కనిపించింది. అందులో నేను క్లిక్ చేసి కిందకైతే వెళ్ళాను. వెజిటేబుల్ చాపర్స్ అయితే కనిపించాయి. అందులో పెద్ద సైజు కూడా ఉన్నాయి. పెద్ద సైజులోని 147 రూపీస్లో ఉన్నాయి అన్నమాట. నేను 80 రూపీస్ది తీసుకున్నాను. అందులో నాకు 2 ఆప్షన్స్ చూపించింది. అది నేను క్లిక్ చేయాలి అనుకోలేదు, నాకు అవి వద్దు అనిపించింది. తర్వాత నేను కిందకైతే వచ్చాను, కంటిన్యూ చేసాను అనమాట. కిందకి వచ్చిన తర్వాత అందులో ఆన్లైన్ పేమెంట్స్ అయితే చూపించింది. నేనైతే క్యాష్ ఆన్ డెలివరీ మీద క్లిక్ చేశాను. నాకు అక్కడ 80 రూపీస్ ఉన్నది 4 రూపీస్ పెరిగింది. అంటే ఆర్డర్ ఇంటికి తీసుకొస్తారు కాబట్టి డెలివరీ ఛార్జెస్ అనేవి 4 రూపీస్ అనమాట. ఆర్డర్ అయితే నేను పెట్టేశాను. అది కూడా ఇంటికి అయితే వచ్చేసింది. అన్బాక్సింగ్ వీడియో చూసేద్దాం. అన్బాక్సింగ్ చేసేసిన తర్వాత లోపల నుంచి బాక్స్ అయితే బయటికి తీసాను అనమాట. అది ఎలా ఉందా అని చెప్పేసి, అంటే పని చేస్తుందా లేదా అని చెప్పి నేను లాగి చూసాను. ఓకే, పని చేస్తుంది. లోపల తిరుగుతున్నాయి, బ్లేడ్లు ఫ్రీగానే ఉన్నాయి. ఓపెన్ చేసి చూద్దాము లోపల కూడా ఎలా ఉందా అని చెప్పేసి ఓపెన్ అయితే నేను చేస్తున్నాను. అది ఓపెన్ చేసిన తర్వాత లోపల ఎలా ఉందా అని చెప్పేసి నాకు కూడా చూడాలనిపించింది. చూస్తున్నాను. ఓపెన్ చేసిన చిన్న చిన్న బ్లేడ్లు భలే ఉన్నాయి అనమాట. అవి కట్ అవుతాయా లేదా అనిపించింది. అంటే అంత చిన్నగా ఉన్నాయి కదా అని చెప్పేసి ఒకసారి కట్ అవుతున్నాయా లేదో కూడా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గ్రీన్ చిల్లీస్ అయితే వేసుకున్నాను. అవి కట్ అవుతున్నాయా లేదా అనేది చూసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, గ్రీన్ చిల్లీస్ అయితే కట్ అయిపోయి అచ్చం చాక్తో కట్ చేసినట్లే కట్ అయ్యాయి. అలాగే ఆనియన్స్ కూడా కట్ అవుతున్నాయో లేదో చూసేద్దాం. ఆనియన్స్ అయితే వేసాను. ఆనియన్స్ కూడా కట్ అవుతున్నాయో లేదో ఒకసారి ట్రై చేద్దాం. చూసినట్లయితే ఆనియన్స్ కూడా చాలా అంటే చాలా బాగా కట్ అయ్యాయి ఫ్రెండ్స్. చూసారా, షాక్తో కట్ చేసినట్లే చాలా చిన్న చిన్నగా భలే కట్ అయినాయి కదా. అలాగే చిల్లీస్ కూడా, ఆనియన్స్ కూడా చాలా అంటే చాలా బాగా కట్ అయ్యాయి. అంత చిన్న బాక్స్లో కూడా చాలా బాగా కట్ అయ్యాయి. బాగుంది, పర్లేదు అనిపించింది. సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి నా స్కల్ క్యాప్ తీసుకున్నానండి. అది నాకు ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా కనిపించింది. స్కల్ క్యాప్ అంటే మనకు బైక్ రైడర్స్కి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఎక్కువగా బైక్ రైడ్ చేసే వాళ్ళకు ఇదైతే ఈ ప్రోడక్ట్ అయితే బాగా ఉపయోగపడుతుంది. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు హెల్మెట్ ఖచ్చితంగా వేసుకుంటారు, ఎందుకంటే అది మన సేఫ్టీ కాబట్టి హెల్మెట్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. హెల్మెట్తో పాటు ఈ స్కల్ క్యాప్ ఉంటే, అంటే హెల్మెట్ వల్ల చాలా మందికి అంటే హెయిర్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది, ఎంత డ్యామేజ్ అవుతుంది. కాబట్టి స్కల్ క్యాప్ వేసుకోవడం వల్ల మనం హెల్మెట్ నుంచి ఎంతో కొంత మన హెయిర్ని మనం సేవ్ చేసుకునే వాళ్ళం అవుతాం. ఎందుకంటే హెయిర్ చాలా మందికి ఊడిపోయి, కొంచెం మందికి ఏంటంటే బ్యాక్ సైడ్ కూడా మొత్తం ఊడిపోతూ ఉంటుంది. అలాగా అవ్వకుండా ఉండాలంటే స్కల్ క్యాప్ అనేది యూజ్ చేసుకోవాలన్నమాట. ఇది నేను ఓన్లీ
289 రూపీస్కి తీసుకున్నాను. అది అన్బాక్సింగ్ వీడియో కూడా మనం చూసేద్దాం. 3 పీసెస్ అయితే వచ్చాయి. అయితే ఏ కలర్స్ వచ్చి కూడా నేను అన్బాక్సింగ్లో మీకు వాయిస్ ఓవర్ ఇస్తూ చూపిస్తాను. స్క్రీన్లో చూసినట్లయితే స్కల్ క్యాప్ అదేనండి. 3 పీసెస్ వచ్చాయి. తను ఎట్టుకున్నాడు కదా, అది బైక్ రైడ్ చేసే వాళ్ళకు బాగా సెట్ అవుతుంది అనమాట. 289 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంది ఫ్లిప్కార్ట్లో. అంటే 284 చూపిస్తుంది, కానీ 289 రూపీస్కి క్యాష్ ఆన్ డెలివరీ ద్వారా వచ్చింది. అన్బాక్సింగ్ వీడియో కూడా చూసేద్దాం. మీరు చూసినట్లయితే 3 స్కల్ క్యాప్స్ అనేవి వచ్చాయి అన్నమాట. ఒకటి బ్లాక్ కలర్, ఒకటి ఏమో వచ్చి బ్రౌన్ కలర్, ఇంకొకటి వచ్చేసి బ్లాక్ లాగే ఉందన్నమాట. మెరూన్ లాగా వచ్చింది, పైన మెరూన్ లాగా టైప్ వచ్చింది. క్లాత్ కూడా పర్లేదు, బాగానే ఉంది, నచ్చింది. యూజింగ్ వీడియో చూద్దాము. మీ ఫ్రెండ్స్లోని ఎవరైనా బైక్ రైడర్స్ ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే వాళ్ళ హెయిర్ నుంచి వాళ్ళు సురక్షితంగా కాపాడుకోవడానికి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇది యూజ్ఫుల్గా నాకు అనిపించింది. అంటే వెజిటేబుల్ చాపర్ కానీ నెక్స్ట్ స్కల్ క్యాప్ కానీ ఈ రెండు యూజ్ఫుల్గా ఉంటాయి అనిపించింది. వెజిటేబుల్ చాపర్ వచ్చేసి అమ్మాయిలకి యూజ్ అవుతుంది కదా, ఇది హెల్మెట్కి ఉపయోగించి మన హెయిర్కి డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి స్కల్ క్యాప్ అనేది ఉపయోగపడుతుంది అని చెప్పేసి అబ్బాయిలకి నేను ఇదైతే మీకు చెప్పాలనుకుంటున్నాను. అంటే బైక్ రైడర్స్కి మెయిన్గా ఎక్కువగా ట్రావెలింగ్ చేసే వాళ్ళకి ఉపయోగపడుతుంది, అమ్మాయిలకి బ్యాచిలర్స్కి ఇది ఉపయోగపడుతుంది. ఓకే, నాకైతే ఈ వీడియో చేయాలనిపించింది, చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ ఇప్పటి వరకు నా వీడియోని స్కిప్ చేయకుండా ఎవరైతే ఫస్ట్ చూసారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలాగే నా వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ గోల్డెన్ దీప్తి. బాయ్ ఫ్రెండ్స్.